అందరికీ నమస్తే. చాలామంది రాత్రనక, పగలనక ఎంతో కష్టపడుతున్నాము. అయినా సరైనటువంటి సాలరీ లేదు. సరైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఎప్పుడు ఈఎంఐలు కట్టుకోవడం అయిపోతుంది. ఒక మంచి ఇల్లు సంపాదించుకోలేకపోతున్నాను. బిడ్డల స్టడీస్‌కంటూ నేను ఏమీ కూడా సేవ్ చేసుకోలేకపోయానని చెప్పి బాధపడుతూ, సతమతమవుతూ ఇబ్బందుల పాలవుతున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, బాధపడకండి. మీరు చేసే వృత్తి పట్ల నమ్మకం కలిగి ఉండండి. విశ్వాసం కలిగి ఉండండి. మీకొక విషయం చెప్పనా? ఒక రైతు ఆయన పొలంలో బ్యాంబో విత్తనాలు నాటాడంట. అయితే ప్రతిరోజు ఆ విత్తనాలకి నీళ్లు పోయడం జరుగుతుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అతని యొక్క హ్మ్, ఖచ్చితమైనటువంటి నమ్మకం, ఆశతో ఆ విత్తనానికి వాటర్ పోయడం జరుగుతుంది. ఎంతోమంది అతన్ని చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టావు, ఎంతో టైం వేస్ట్ చేశావు, నీ యొక్క ప్రతిఫలం ఏమీ లేదు నీకని చెప్పి ఎగతాళి చేయడం జరిగింది. అయినా కూడా అతనికి ఆ నమ్మకం తోనే ఆయన నీళ్లు పోస్తూనే ఉన్నాడు. ఆ 5వ సంవత్సరం ఆ యొక్క భూమిని చీల్చుకుంటూ ఆ ఒక్క చిన్న మొక్క 6 వీక్‌లో 90 ఫీట్ పెరుగుతది. అంటే 4 సంవత్సరాలు అది భూమి లోపల ఎంత ఎత్తు ఎదిగినా కూడా బలంగా, గట్టిగా నిలబడిగే అంత వేళ్ళుని, పునాదిని ఏర్పరచుకుంది. కాబట్టి దీనివల్ల మీరు తెలుసుకున్నదేంటంటే డిప్రెషన్‌కి వెళ్ళకండి. బాధపడకండి. ఆకాశమంత ఎత్తు ఎదగాలంటే పాతాళమంత లోతుకి కష్టపడాలి. కాబట్టి నీతిగా, నిజాయితీగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో నువ్వు రోజుకి కొంచెం కొంచెంగా పని చేసుకుంటూ ముందుకు సాగండి. ఖచ్చితంగా మంచి భవిష్యత్తుని పొందగలరని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.